నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 29th May 2026. ఈ రోజుతోని మే మంత్ లాస్ట్ ట్రేడింగ్ డే అయిపోయింది. అయితే ఇక్కడ ఈరోజు మనకి మెయిన్గా మనకి ఇండెక్స్లో చూస్తే 359 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది ఈరోజు 23,547 దగ్గర. సో అయితే ఇక్కడ మనం ఒక్కసారి 5 minutes క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం, ఎందుకు ఇంత ఫాల్ అయింది ఈరోజు. ఇది 5 minutes. ఇక్కడ టైం చూస్తే మనకి ఆల్మోస్ట్ 2:59 3 అప్పుడు. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 minutesలో మనకి 23,773 నుంచి 23,569 దాదాపుగా 200 పాయింట్స్. ఇది 670 569. సో ఇది ఆల్మోస్ట్ 200 పాయింట్స్ ఈ 10 minutesలో ఫాల్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఏమీ లేదు, హెవీ ఫాల్ కింద దీన్ని తీసుకోవడానికి కన్సిడర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది ఓన్లీ MSCI ఇండెక్స్ ఏదైతే ఉందో అది రీబ్యాలెన్సింగ్ ఎఫెక్ట్ తోని ఒక సెల్లింగ్ ప్రెషర్ లాగా వచ్చింది, కానీ ఇది యాక్చువల్గా మనం ఫాల్ కింద తీసుకోవద్దు. మేబీ మండే రోజు మనకి కొంచెం అప్ సైడ్ ఓపెన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి, బట్ టెక్నికల్గా చూసినప్పుడు ఈ రోజు ఈ 10 minutes ఫాల్ ఏదైతే ఉందో దీన్ని మనం కన్సిడర్ చేయకూడదు. సింపుల్గా చెప్పాలంటే లాస్ట్ 15 minutes ఈ 3 తర్వాత ఏదైతే ఫాల్ అయిందో దీన్ని మనం కన్సిడర్ చేయకుండా యాక్చువల్ మనం క్లోజింగ్ ప్రైస్ని కొంతవరకు మనం అప్ సైడ్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాన్ని మనం చూస్తే మనకి అప్రాక్సిమేట్లీ 23,750 ఆర్ 760 ఆ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయిందని అనుకోవచ్చు. ఇంకొకటి మనం చూస్తే నిఫ్టీ స్పాట్ ఇండెక్స్ ఇంత పడ్డది, కానీ ఫ్యూచర్ మాత్రం మనకి 23,740 దగ్గర క్లోజ్ అయింది. అంటే ప్రీమియం హెవీగా ఉంది. సో ది రీజన్ సింపుల్, MSCI ఇండెక్స్ ఏదైతే ఉందో అది రీబ్యాలెన్సింగ్ అడ్జస్ట్మెంట్లో భాగంగా ఇది పడ్డది, కానీ దీన్ని మనం పెద్దగా పట్టించుకోవద్దు. అది ఇప్పుడు మనకి మంత్ అయిపోయింది అండ్ వీక్ అయిపోయింది. ఒక్కసారి మనం మంత్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం, అదేవిధంగా వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ కూడా చూసి నిఫ్టీకి నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చో ఒకసారి మనం ప్లాన్ చేసుకుందాం. సో ఇది మంత్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ నిఫ్టీది. ఇక్కడ చూస్తే ఆ లాస్ట్ 3 months ఏదైతే ప్రీవియస్ మంత్ కాక అంతకుముందు మంత్ అంటే ఏప్రిల్ మార్చ్, ఈ మార్చి హై లోకి మధ్యలోనే మనం ట్రేడ్ అవుతూ ఉన్నాం. గతంలో కూడా ఇది మనం డిస్కస్ చేసాం, లాస్ట్ మంత్ కూడా అదే అనుకున్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ జోన్ అని 22,250 నుంచి 24,980 అనుకోవచ్చు ఇది. సో ఇప్పుడు చూస్తే ఈ మంత్ ఏదైతే క్యాండిల్స్టిక్ ఫామ్ అయిందో ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే కొంచెం వీక్నెస్గానే క్లోజ్ అయింది. కాకపోతే ప్రీవియస్ మంత్ ఓపెనింగ్ ఆర్ ప్రీవియస్ మంత్ లోస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం మంచి హై లెవెల్లోనే ఓపెన్ అయింది. ఇప్పుడు రేంజ్ బౌండ్ ట్రేడింగ్ ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది మంత్ ఆన్ మంత్ బేసిస్ చూసుకుంటే, ఎందుకంటే మంత్ హై మంత్ లో చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూస్తే మనకి ఈ మంత్ హై అండ్ లాస్ట్ మంత్ హై ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలో ఉన్నాం మనం. 24,500 ఈ మంత్ హై. అట్లనే ప్రీవియస్ ఈ మంత్ లో తీసుకుంటే మనం 23,235 ఆల్మోస్ట్ ఆ రేంజ్లోనే ఉన్నాం మనం. సో మనం గత వీడియోస్లో కూడా అనుకున్నాం మనకి ఈ 2 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటాయని. సో మంత్లీ క్లోజింగ్ అక్కడే అయిపోయింది మనకి మంత్. సో ఒక్కసారి మనం వీక్లీ చూసామనుకోండి, ఇదే చార్ట్ని వీక్లీ కింద మార్చుకుంటే ఇది వీక్లీ చార్ట్. ఇప్పుడు చూడండి, లాస్ట్ వీక్ ఈ వీక్ చూసుకుంటే హైయర్ హై హైయర్ లో ఫామ్ అయింది. కాకపోతే మరీ హెవీ వీక్నెస్ అంటానికి లేదు మార్కెట్లో. చిన్న చిన్న కరెక్షన్స్ వస్తున్నాయి. ఇండెక్స్ పరంగా పెద్దగా ఆపర్చునిటీ రావట్లేదు మనం పొజిషనల్ ట్రేడింగ్ చేయడానికి, ఎందుకంటే ఈ హైకి వెళ్ళినప్పుడల్లా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది, లో లెవెల్లో మళ్ళీ అగైన్ బాయింగ్ ప్రెజర్ వస్తుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకుంటే మన క్రూషియల్ లెవెల్ ఈ వీక్ హై 24,090. ఇన్ కేస్ క్లోజింగ్ బేసిస్లో 24,090 క్రాస్ అయితే మాత్రం మనకి 24,500 వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి మనం చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవాల్సింది 23,480 ఆర్ 23,500 అనుకోండి. ఆల్మోస్ట్ ఈ వీక్ లో అదే. సో ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి 23,230 235 ఆర్ 240 లెవెల్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే మనకి నెక్స్ట్ వీక్ చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి మేజర్ ఈవెంట్ ఉంది మనకి నెక్స్ట్ ఫ్రైడే రోజు RBI రివ్యూ మీట్. సో పాలసీ డిసిషన్ బట్టి మార్కెట్లో మూమెంటం ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒకటి మనకి ఇండెక్స్ కన్నా కూడా
స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ బాగుంటుంది చాలా స్టాక్స్లో. అయితే మనం లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన స్టాక్స్లో ఏదైనా రిజల్ట్ బాగా ఉన్న స్టాక్స్లో మాత్రం మంచి ర్యాలీస్ చూసాం. కొన్ని స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయ్యాయి. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు బీడీఎల్ దాదాపుగా 9% డౌన్ అయిన స్టాక్. రిజల్ట్ పరంగా బాగలేకపోతే మాత్రం బాగా డౌన్ అవుతున్నాయి, రిజల్ట్ పరంగా బాగుంటే మాత్రం మంచి ర్యాలీస్ వెళ్తున్నాయి. అయితే మనం స్పెసిఫిక్గా స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాటిలో ట్రేడింగ్ చేస్తేనే మనకి రాబోయే ఈ జూన్ మంత్లో కూడా ప్రాఫిట్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇండెక్స్ పరంగా రేంజ్ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం ఆ రేంజ్ అండ్ ఆ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రూషియల్ లెవెల్స్ మనం చూడాల్సింది అప్ సైడ్ 24090 అండ్ డౌన్ సైడ్ వచ్చి 23240. ఇవి జోన్. సో ఈ రేంజ్లోనే ఎక్కువ ట్రేడ్ కావడానికి అవకాశం ఉంది. సో రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇన్ కేస్ రేంజ్ బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక షార్ప్ ర్యాలీ కానీ లేదా డ్రాప్ కానీ ఉండొచ్చు. డౌన్ సైడ్ అయితే డ్రాప్ అండ్ అప్ సైడ్ బ్రేక్ ఇస్తే ర్యాలీ. సో ఈ సెనారియోలో మనం ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ కానీ లేకపోతే బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు నిఫ్టీలో. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ మంత్లీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ప్రీవియస్ మంత్ క్యాండిల్ లోపలనే ఈరోజు ఈ మంత్ క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే కంపారిటివ్లో చూసుకుంటే ప్రీవియస్ 2 months కన్నా కూడా ఈ మంత్ కొంత రేంజ్ తక్కువ ఉంది. సో రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది ఈ మంత్లో. సో ఈ మంత్ హై 56,270 అండ్ ఈ మంత్ లో వచ్చి 52,730 740 అనుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి ఈ లాస్ట్ మంత్ హై, ఇవి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి 54,240 దగ్గర క్లోజ్ అయింది. బట్ ఇది కూడా అడ్జస్టెడ్ ప్రైస్. ఇది యాక్చువల్గా మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనం 54,420 ఆర్ 430 లెవెల్స్లో క్లోజ్ అయినట్టు అనుకోవచ్చు. అండ్ బట్ ఎనీహౌ ఇది క్లోజింగ్ ప్రైస్, దీన్నే తీసుకోవాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు ఏంటి అంటే మనం చూడాల్సింది ఒక బ్రేక్అవుట్ కోసం చూడాలి. 54,860ని బ్రేక్ చేస్తే 56,270 వరకు వెళ్ళొచ్చు. అదేవిధంగా డౌన్ సైడ్లో మనం చూడాల్సిన స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చి ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం 53,500 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. బ్రేక్ అయితే 52,740 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీక్కి. ఒకసారి వీక్లీ క్యాండిల్ స్టిక్లో కూడా లెవెల్స్ చూద్దాం. సేమ్ లెవెల్స్ మనకి వర్కౌట్ అయితే ఇందాక అనుకున్నట్టుగానే ఈ ర్యాలీ ఇక్కడ నుంచి డ్రాప్ అయింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకటి ఇప్పుడు మనం చూడాల్సింది ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనుకున్నాం 56,270. దీన్ని క్రాస్ చేస్తే మాత్రం 57,350. అంటే మనకి ఇన్ కేస్ 56,270 ఆర్ 280 కన్నా పైన క్లోజ్ అయితే మనకి 1000 పాయింట్స్ ర్యాలీకి అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అయితే లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకోవచ్చు 53,500 అండ్ 53,710. ఈ రెండు లెవెల్స్ మనకి సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. ఈవెన్ దో మనం ఈరోజు క్లోజింగ్ 54,000 కన్నా కింద 54,500 కన్నా కింద క్లోజ్ అయ్యాం, కానీ దాన్ని కన్సిడర్ చేయకుండా మనం కీ లెవెల్ని చూద్దాం ఒక్కసారి. 54,280 మన కీ లెవెల్. ఇప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ని మనం కన్సిడర్ చేయకపోతే కీ లెవెల్ కన్నా పైనే ఉన్నాం అనుకోవచ్చు. క్లోజింగ్ బేసిస్లో మండే కానీ ట్యూస్డే కానీ ఒకవేళ 54,280 కన్నా కింద ఒక స్ట్రాంగ్ బ్యారిష్ క్యాండిల్ వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు, డౌన్ సైడ్కి వెళ్ళొచ్చు. సో ఈరోజు జరిగిన ట్రేడింగ్లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే రాడికో ఖైతాన్ లాంగ్స్ బిల్డప్ స్టాక్స్లో టాప్లో ఉంది. షార్ట్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో 156 స్టాక్స్ కనిపించాయి. లాంగ్ అన్వైండింగ్లో 5, షార్ట్ కవరింగ్లో 6 స్టాక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఒకటి చాలా ఇంపార్టెంట్ స్టాక్ అనుకోవచ్చు రాడికో ఖైతాన్. 3% పెరిగింది, 97% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. సో దీనికి మనం చార్ట్ కూడా చూద్దాం. అట్లనే హుండై కూడా 3% పెరిగింది, 21% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, కళ్యాణ్ జ్యువెలరీ, మదర్సన్ సుమి, తర్వాత జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్, జైడస్ లైఫ్, నెస్లే, పిడిలైట్, భారత్ ఫోర్జ్, వీటన్నిటిలో కూడా కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. షార్ట్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో టాప్లో ఉంది బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో డిఫెన్స్ స్టాక్ బాగా పడింది 9.8%. సో దీనికి మనకి ఏమైనా ఆపర్చునిటీ ఉందా కూడా టెక్నికల్ లెవెల్స్ చూద్దాం.
సో ఇప్పుడు ఈ రెండు స్టాక్స్కి, ఒకటి రాడికో ఖైతాన్, రెండవది బీడీఎల్. ఈ రెండిట్లో ఆపర్చునిటీ కోసం చూద్దాం. మనం ఏది బై సెల్ రికమెండేషన్స్ కాదు, ఓన్లీ టెక్నికల్గా లెవెల్స్ ఎలా ఉన్నాయో చూస్తున్నాం. ఇది రాడికో ఖైతాన్. సో ఈ రోజు ఏదైతే ర్యాలీ వచ్చిందో ఆ ర్యాలీ వచ్చిన పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 3430. ఇక్కడ సపోర్ట్ తీసుకుని జనరల్గా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా ఉంటుంది. అక్కడ సపోర్ట్ తీసుకుంటే ర్యాలీ వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి షార్ట్ టర్మ్లో మాత్రమే. సో ఇప్పుడు దీంట్లో ఒక్కటి ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది కాబట్టి ఈ ప్రీవియస్ హైస్ మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి, అరౌండ్ 3070 అట్లా. సో ఇందులో ఒకటి వీక్నెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ ప్రీవియస్ లోస్ ఏమైనా బ్రేక్ అయితేనే మనకి వీక్నెస్ రావాలి. 3300 అనుకోవచ్చు. ఈ 3300 కన్నా కిందకు వెళ్తే మనకి లోయర్ లెవెల్లో అరౌండ్ 3030 అండ్ 3050 ఆ లెవెల్స్ దగ్గర కొంత 3120 అండ్ 3050 ఈ రెండు టెక్నికల్గా కొంత సపోర్ట్ లెవెల్స్. ఒకటి ఏంటంటే 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ ఇంకొకటి 200-day సింపుల్ మూవింగ్ యావరేజ్. ఆ రెండు లెవెల్స్ మనకి ఒక సపోర్ట్. సో స్టాక్ని మానిటర్ చేస్తూ ఏ లెవెల్ దగ్గర మనకి ఆపర్చునిటీ ఉందో ఆ లెవెల్ దగ్గర ఎంట్రీ అయితే మనకి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది రాడికో ఖైతాన్. సో ఈ లెవెల్స్ ఎట్లా చూడాలి అండ్ ఏ లెవెల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ క్యాండిల్ స్టిక్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 15th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 16th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు బీడీఎల్కి చార్ట్ చూద్దాం. ఎందుకంటే బీడీఎల్ ఈరోజు బాగా డౌన్ అయింది, రిజల్ట్ పరంగా బాగాలేదన్నారు. సో ఈ స్టాక్ వచ్చి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. అంటే మనకి వచ్చిన డేటాలో షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్, అంటే ప్రైస్ బాగా డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ ఇది. సో ఇక్కడ చూస్తే దీంట్లో భారీ కరెక్షన్ లాగానే కనిపించింది. ఎందుకంటే ప్రీవియస్ హైస్ చూసుకుంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 2000 దాటాం, అక్కడి నుంచి ఇప్పుడు 1200. సో చాలా డౌన్ అయింది హై పీక్ నుంచి. అయితే ఇక్కడ ఒక్కటి ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. ఇది పడటానికి మెయిన్ రీజన్ రిజల్ట్ అనుకోవచ్చు, క్వార్టర్లీ రిజల్ట్. అయితే ఇక్కడ మనకి ఏదైనా ఆపర్చునిటీ కోసం చూడాలన్నప్పుడు కొంచెం మనం వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్ చూద్దాం. సో ఇప్పుడు మనకి ఒక ఆపర్చునిటీ కోసం చూడొచ్చు ఈ స్టాక్లో. ఎందుకంటే మనకి లాంగ్ టర్మ్ చార్ట్స్లో అదే వీక్లీ కావచ్చు లేదా మంత్లీ చార్ట్స్ ఇట్లాంటి వాటిల్లో ఒక మంచి డిమాండ్ ఏరియా దగ్గరికి వచ్చినప్పుడు స్టాక్లో రివర్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకి ఒక రెండు జోన్స్, ఇంపార్టెంట్ జోన్స్ కనపడుతున్నాయి. ఒకటి 1130 నుంచి 1086 ఒక జోన్ కనపడుతుంది అండ్ డౌన్ సైడ్లో 975 నుంచి 907. సో ఈ రెండు జోన్స్ మనకి క్రూషియల్ జోన్స్ లాగా ఉంటాయి ఈ స్టాక్లో. ఒక లాంగ్ టర్మ్ ఎంట్రీ పాయింట్ కోసం చూసే వాళ్ళకి, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక 2-3 years హోల్డ్ చేయాలి ఈ స్టాక్ని, డిఫెన్స్ స్టాక్ బాగుంది, ఫండమెంటల్స్ బాగుంటాయి, ఇట్లాంటి ఐడియా ఉన్న వాళ్ళు ఎవరన్నా టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇట్లాంటి లెవెల్స్, ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు మనకి ఒక ఆపర్చునిటీస్ కూడా ఇస్తుంటాయి. ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అనేది మనం జాగ్రత్తగా గమనించి దాని ప్రకారం తీసుకోవచ్చు. అయితే ఫండమెంటల్గా కూడా మనం స్టాక్స్ గురించి అనాలిసిస్ చేయొచ్చు, అది కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.